ఇన్నరా ఈ సంగతి? మీ బండ్లేమన్నా దొంగతనంలో పోయినుంటే గీడొచ్చి దోలాడుకోర్రి. ఒక్కటి కాదు రెండు కాదు బానే బండ్లు దొరకబట్టిరు పోలీసులు. మళ్ళా అందులో మీద ఉందో లేదో చూసుకోర్రిగ. ఏందిరో కొత్తగా బైక్ షోరూమ్ గిటేమన్నా షురూ చేసిరా ఎట్లా అనుకునేరు. అవేం పైకం పెట్టి కొనుకొచ్చినాయి కావు, కొట్టేసినాయి. ఇగో ఈ జీడిత్తుగాలే కొట్టేసిరట ఇవన్నీ. నాగోల్ వెయికింగ్ చెక్కింగ్ ల పట్టుకుర్రట ఇవన్నీ. మొత్తం 30 మోటార్ బైక్లు పట్టుకుర్రు. ఎవరు చేస్తురు ఇదంతా అని ఎంక్వైరీ చేసి ఈ ముగ్గురినైతే అరెస్ట్ చేసిర్రు. అసలు ఇన్ని గనం బండ్లు ఎట్లా పట్టుకుపోయిరానే కదా మీ డౌట్ అనుమానం. ఏం లేదులా, పార్క్ చేసిన బైక్లను నకిలీ తాళము లేకుంటే ఏమన్నా టెక్నిక్లు వాడి పోతాం పెడుతురు మంచిగా. అటెన్కి వీటిని 10 నుంచి 20 వేలకే నారాయణపేటలో అమ్ముతురట. మళ్ళీ మీ కూడా ఏమన్నా బండ్లు పోయినుంటే అట్లా పొడత పోలీస్ స్టేషన్ పోయి చూసిరారి. దొరికితే మీ అదృష్టం, లేకుంటే లేనట్టే. ఇంకేందిగా ఇయాల్టికి 2024కు సమాప్తం. మళ్ళీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి? ఏముంది, కొందరైతే కేకులో బిర్యానీలో చేసుకుంటే, ఇంకొందరు పబ్బులు క్లబ్బులు బీర్లు అనుకుంటే ఎంజాయ్ చేస్తారు. ఎన్నో తీర్ల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూసినాం గానీ ఇసోంటిదైతే నేను ఏడ చూడలేదబ్బా. పిచ్చి పలు రకాలంటారు చూడు, అది ఇదే అనిపిస్తుంది గిల ఏషాలు చూసినాక. 2024 ఖతం అవుతుంది కదా ఇయాల్టికి. మరి ఎవరు చూడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ఏవేవో ప్లాన్లు చేస్తుంటారు. కానీ గీ మోతే వాళ్ళని చూడుర్రి ఏ లెవెల్ ఆలోచన చేసిర్రో. ఇదేం చూసిర్రు, రుకో జరా సబర్ కారో. ఆడ తొవ్వ పొంటున్నోళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతుర్రో చూడురి. కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పుకుంటా పాత సంవత్సరానికి ఎరైటీగా శవయాత్ర చేసి వీడ్కోలు చెప్పిర్రు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పోరలు కొంతమంది. ఎన్నో తీర్ల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూసినాం గానీ ఇంత ఇచ్చంత్రాల సెలబ్రేషన్స్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని అవాక్ అవుతుర్రు చూసినోళ్ళంతా. ఇంకొందరైతే పిచ్చోళ్ళ గురించి వినడమే గాని చూడడం ఇదే తోల్సురి. ఏం గమ్మతున్నారయ్యా మీరు అని కడుపార నవ్వుకుంటుర్రు.